శ్రీ ప్రత్యంగరీ దేవి నమః. చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు రజస్వలం అయిన తర్వాత, పెద్ద మనిషి అయిన తర్వాత నెలసరి సమయంలో చాలా ఇబ్బందికి గురి అవుతూ నెలసరి సరిగా రాక, కొంతమందికి నెలసరి అనేటటువంటిది కంటిన్యూ అవుతూ, కొంతమందికి కాకుండా ఉంటూ వారి యొక్క సమస్య చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కొంతమంది అయితే గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరికొంతమంది అయితే నెలలు సంవత్సరాలు తరబడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి ఫలితం అనేది అందకుండా ఉంటూ ఉంటుంది. ఇటు ట్రీట్మెంట్ తీసుకున్నా లేదు శాంతి కార్యక్రమాన్ని నిర్వహించినా వారికి ఎటువంటి పరిష్కారం అనేటటువంటిది లభించకుండా ఉంటూ ఉంటుంది. ఎందుకు వారికి అటువంటి పరిస్థితి కలుగుతుంది అనంటే, ఎప్పుడైతే వీళ్ళు రజస్వలం అయినటువంటి సమయంలో బయట సంచరించేటటువంటి రెండు శక్తులు ఉంటాయి. రజస్వలం అయినటువంటి ఆడపిల్లలకు, పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లలకు నందిని సర్పిణి దేవతలు, ఈ రెండు దేవతల యొక్క ప్రభావం వీళ్ళకు తగలకుండా ఉండాలి అనంటే, వీరు గృహంలో కాకుండా ఇక ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా సరే రజస్వలం అయినట్లయితే, పెద్ద మనిషి అయినట్లయితే వారికి తప్పనిసరిగా ఈ శాపయోగం అనేది వర్తిస్తూ ఉంటుంది. నందిని సర్పిణి దేవతల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నందిని సర్పిణి దేవతల యొక్క ప్రభావం వల్ల నెలసరి సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందిని కల్పిస్తూ ఉంటుంది. సర్పిణీదేవి పుష్పముపై ఉన్నటువంటి సుగంధ ద్రవ్యముతో ఉన్నటువంటి మధురాన్ని ఎలా అయితే స్వీకరించి విష పదార్థాన్ని బయటికి ఎలా అయితే విడుదల చేస్తుందో, నందినీదేవి తన యొక్క సౌందర్య గుణగణాలన్నింటినీ మారుస్తూ వికారమైనటువంటి రూపాన్ని కలిగిస్తూ ఉంటారు ఆ శ్రీమూర్తులకు. నెలసరి సమయంలో ఇబ్బంది పడేటటువంటి శ్రీమూర్తులకు. మరి ఈ ఇరుగురి దేవతల యొక్క సర్ప నందిని ఈ రెండు దోషాలని తొలగించుకోవాలి అనంటే మనకి ఒకే ఒక ప్రదేశము కామాఖ్యాదేవి దేవాలయం. గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. 26 విశిష్టతలతో కూడి ఉన్నటువంటి దేవాలయం కామాఖ్య దేవాలయం. 26 ద్వారపాలకులతో దేవాలయం చుట్టూ, దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా వారు యోని దేవతకు యోని శక్తిగా వారు ఉంటూ ఉంటారు. ఇక్కడ చూపించేటటువంటి ఈ దేవతే నందిని సర్పిణి దేవతల యొక్క ఇరు దేవతల స్వరూపముతో ఉండేటటువంటి దేవత. ఈ దేవతకు ఇక్కడ నెలసరి సమయంలో ఎంతో ఇబ్బంది పడుతూ, కొంతమంది నెలసరి సమయంలో అంటూ ఉంటారు తెల్ల బట్ట వచ్చింది అనేటటువంటిది. అటువంటి సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం లభించేటటువంటి ఏకైక ప్రదేశము యోని దేవత కామాఖ్యాదేవి. అక్కడ గనక ఈ నందిని సర్పిణి దేవతల యొక్క పూజా ప్రక్రియను నిర్వహించి, హోమాన్ని నిర్వహించి, వారిచ్చినటువంటి ఒక 4 ద్రవ్యాలను తెచ్చి నెలసరి సమయంలో వారు గనక స్నానాన్ని ఆచరించినట్లయితే ఇకపై వారికి నెలసరి సమయంలో ఎటువంటి సమస్య అనేది ఏర్పడదు. ఇది అక్కడికి వెళ్ళి చెయ్యాలి అన్నా కానీ, అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగినా కానీ, మనం ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, వెళ్ళాల్సినటువంటి నెల రోజులు 2 నెలల ముందు నుంచే మనం ఏదైనా సరే ఒక పుష్పానికి సంబంధించినటువంటి చెట్టు, అది ఏ పుష్పాలైనా కావచ్చు, మందారం కావచ్చు, చామంతి కావచ్చు, మల్లెపూ, గులాబీ, ఏదైనా సరే ఎటువంటి చెట్టు అయినా ఒక చెట్టుని తెచ్చి ఇంట్లో నాటి నెలసరి వచ్చినటువంటి సమయంలో స్వయంగా వీరు వారి చేతుల మీదుగానే ఆ పుష్పాలను కట్ చేసి వారి దగ్గర ఉంచి అక్కడ స్టోర్ చేసి
నెక్స్ట్ మంత్ లేదా ఆ తర్వాత మంత్ నెలసరి రాబోయే సమయానికి ముందు రోజు కానీ లేదా నెలసరి అయిపోయిన తర్వాత కానీ కామాఖ్యాదేవి దేవాలయం దగ్గర ఉండాలి. నెలసరి ముందు రోజు కానీ నెలసరి అయిపోయినాక కానీ వారు అక్కడ ఈ పూజను మాత్రమే నిర్వహిస్తారు. ఎందుకు అని అంటే రజస్వలం అయినటువంటి సమయంలో ఇంతకుముందు నేను ఒక విషయాన్ని చెప్పాను. ఒక గృహము తప్ప మిగిలిన ప్రదేశాల్లో స్కూల్లో కానీ బయట కానీ వేరొక ప్రాంతాల్లో కానీ రజస్వలం అయ్యిండ్రు అని అంటే కనుక వారికి తప్పనిసరిగా నందిని సర్పిణి యొక్క ప్రభావితమైనటువంటి గుణగణాలతో ఉన్నటువంటి దోషాలు వర్తిస్తూ ఉంటాయి. ఆ దోషాలు గుణగణాలు తొలగిపోవాలి అని అంటే ఎక్కడ ఏ దేవాలయంలో నిర్వహించాలి అన్నా కానీ వీరిరువురి యొక్క ప్రభావము తొలగిపోదు. తొలగిపోయేటటువంటి ప్రదేశము ఒకటే, కామాఖ్యాదేవి యోని దేవత. యోని దేవత యొక్క దేవాలయంలో ఉన్నటువంటి 26 విశిష్టమైన దేవతల్లో నందిని సర్పిణి దేవతల యొక్క కలయికతో ఉన్నటువంటి ఒక విగ్రహం దగ్గర మాత్రము ఈ పూజని నిర్వహిస్తూ ఉంటారు. ఆ పూజని ఎలా చేస్తారు అని అంటే కామాఖ్యాదేవి దేవాలయ ప్రాంగణంలోనే కొన్ని పుష్పాల చెట్లని పెంచుతూ ఉంటారు. ఆ పుష్పాల చెట్లలో మొగ్గగా ఉండి అప్పుడే వికసించబోయేటటువంటి కొన్ని పుష్పాలని ఎవరైతే ఈ రజస్వలముతో నెలసరి ఇబ్బందితో బాధపడుతున్న శ్రీమూర్తులు ఉంటారో వారిని పిలిచి 12 మొగ్గలని కోపిస్తారు. కోపించిన తర్వాత అదే చెట్టుకు సంబంధించినటువంటి నార అంటే దాని యొక్క తోలుతో ఉన్నటువంటి దారాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని దండలాగా కట్టమంటారు. కట్టిన తర్వాత ఆ పూజ నిర్వహించేటటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి విగ్రహాన్ని శుభ్రంగా బ్రహ్మపుత్ర నది జలముతో శుద్ధిపరిచి ఆ విగ్రహాన్ని అలంకరించి ఈ పుష్పమాలను వేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అది ఎలా ప్రారంభిస్తారో మీకు తెలుసా? మీ సాంప్రదాయ పద్ధతిలో ఎలా అయితే మీ పాప పెద్ద మనిషి అయినప్పుడు మీరు ఒక స్థితిలో కూర్చోపెట్టడం అంటే మూలన కూర్చోపెడతారు. ఆ కూర్చోపెట్టిన తర్వాత మీ సాంప్రదాయం పద్ధతిగా మీరు ఆ పాపకు ఏమేమి సాంప్రదాయ ద్రవ్యాలతో ఉన్నటువంటి వస్త్రాలని అన్నీ ఇచ్చారో అటువంటి అన్నీ కూడా పూజ దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళ పూజ ప్రకారంగా యోని దేవత నందిని సర్పిణి దేవత పూజను నిర్వహించరు. ఇక్కడ పెద్ద మనిషి అయినప్పుడు మన పాపలను ఎలా అయితే కూర్చోపెట్టి మనం సాంప్రదాయ ప్రకారంగా మా సాంప్రదాయం అనుకొని మీరు ఎలా అయితే నిర్వహిస్తారో అప్పుడు ఏమేమి పెట్టారో అవన్నీ అక్కడ ఏర్పాటు చేసి నందిని సర్పిణి దేవతలకు ఉన్నటువంటి యోని దేవత యొక్క పూజా ప్రక్రియను నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అక్కడ నందిని సర్పిణి దేవతల యొక్క ఏక విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం యొక్క పాదాల దగ్గర యోని ఆకారముతో ఉండేటటువంటి ఒక రూపం ఉంటుంది. అక్కడ అభిషేకింపబడుతూ ఉంటారు. అక్కడ ఏంటి అభిషేకింపబడుతారు అంటే తేనె కుంకుమ కలిపినటువంటి ఒక ద్రవాన్ని పోస్తూ ఉంటారు. ఆ పోసిన తర్వాత చక్కగా ఈ పాపను తీసుకొని వెళ్ళి బ్రహ్మపుత్ర నది తీరం వద్దకు వెళ్ళి అక్కడ స్థానానికి సిద్ధం చేపిస్తారు. ఇక్కడ ఎట్లయితే మనం కొన్ని రోజులు ఇంట్లో మూలను కూర్చోబెట్టి స్థానాన్ని ఆచరించే ప్రక్రియ ఉంటుందో అక్కడ కూడా అదే ప్రక్రియతో స్థానాన్ని ఆచరించమని చెప్తారు. మీ సాంప్రదాయం ప్రకారంగానే స్థానాన్ని ఆచరింప చేయండి అంటారు. కామాఖ్యాదేవికి అభిషేకం చేసినప్పుడు వచ్చేటటువంటి ధార బ్రహ్మపుత్ర నదిలో పడుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో స్థానాన్ని ఆచరించేటట్టుగా చేసి ఆ తర్వాత ఆ పాప చేతికి కుంకుమ తేనె కలిపినటువంటి ఒక కుండని కానీ కలశాన్ని కానీ ఇచ్చి బ్రహ్మపుత్ర నది తీరములో వదిలిస్తూ ఉంటారు. పొత్తి కడుపు దగ్గర పెట్టి ఇట్లా వదులుతూ ఉంటారు. ఆ వదిలేటప్పుడు సర్పిణీదేవి యొక్క మంత్రముతో ఉన్నటువంటి యోని దేవత యొక్క పూజను నిర్వహిస్తారు.
యోని దేవత యొక్క పూజని బ్రహ్మపుత్ర నదిలో షోడశోపచార పూజల ప్రక్రియలతో ఈ పాపకు పెద్ద మనిషి అయినప్పుడు ఏ అయితే ద్రవ్యాలన్నీ పెట్టామో అటువంటి ద్రవ్యాలతో ఇక్కడ నందినీదేవికి సర్పిణీదేవికి యోని దేవకు ఉపయోగించి ఆ ద్రవ్యాలన్నిటిని కూడా బ్రహ్మపుత్ర నదిలో వదిలిస్తూ ఉంటారు. సర్పము ఏదైతే పుష్పాలపై ఉన్నటువంటి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని ఏదైతే విష పదార్థాన్ని బయటికి విడుస్తూ ఉంటుందో అటువంటి దోషముతో ఈ పాప ఇబ్బంది పడుతూ ఉంది. నెలసరి వచ్చినప్పుడు తన యొక్క పొత్తి కడుపు భాగం మొత్తము సర్పము ఎలా అయితే మెలేసుకొని పాము గట్టిగా పిండేస్తూ ఉంటుందో అటువంటి ప్రభావము కలిగి ఉంది పాపకి. దాన్ని తొలగించగలవు తల్లి యోని దేవత కామాఖ్యాదేవి అని అమ్మని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇటువంటి సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ఒక్కసారి కామాఖ్యాదేవి దేవాలయానికి వెళ్ళి నందిని సర్పిణీ దేవతల యొక్క పూజ హోమ విధానాలు నిర్వహించి బ్రహ్మపుత్ర నదిలో నందిని సర్పిణీ దేవికి యోని దేవతకు ఆ ద్రవ్యాలన్నీ వదిలేసి రండి, తప్పక పరిష్కార మార్గం కలుగుతుంది.